రామంతపూర్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ పరామర్శించారు. రామంతపూర్లో జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి సరిపోదని అన్నారు. ఇక మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ఇక ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణాష్టమి మీకు అందరూ తెలుసు. ఎంతో సంతోషంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు అయినటువంటి కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా సురేష్ యాదవ్ ఇద్దరు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ శోభాయాత్ర వాళ్ళ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఎండింగ్ అయినటువంటి సందర్భంలో ఆ రథం ముందు కదులుతలేదు, కరెంట్ ఏమో ఆఫ్ అయింది అనేటువంటిది ఉద్దేశంతో కొంత నెట్టుతుంటే మరి హైటెన్షన్ వైర్, ఆ వైర్ల విషయంలో చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేనటువంటి సందర్భం. నిన్న మేఘాల మీద ఇన్సిడెంట్ కాగానే మాత్రం తీసేసారు. ఇప్పుడు మనం ఈ దారిని వచ్చేటప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నారు, ఇక్కడ కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చినామని చెప్పి. అయితే ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు వస్తున్నాయి, అందరికీ తెలిసిందే. భారీ వర్షాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో టోటల్ గా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఏదో టీవీలలో స్క్రోలింగ్ కు పరిమితమై హైడ్రా అలర్ట్ గా ఉన్నది,